అరుణాచలంలో గిరి ప్రదక్షిణతో పాటు రమణాశ్రమం, స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, అలాగే రమణ మహర్షి వేలిముద్రలు, ఇలా అరుణగిరి పైన ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన సంఘటన, ఆ స్వామీజీ దగ్గర ఎంతో మంది భక్తులు ఉన్న పైన ఉన్న దేవాలయాలు చూపిస్తాను రమ్మన్నప్పుడు నాలో కలిగిన సందేహం, ఆయన డబ్బుల కోసం రమ్మంటున్నారా, ఇంకా దేనికోసమైనా మమ్మల్ని మాత్రమే రమ్మంటున్నారని ఏదో సందేహం. ఆయన అరుణగిరి పైన ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, రహస్యాలు వాటి గురించి చెప్పారు. వాటితో పాటు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. అందులో ఒకటి, మనం ఓం నమ శివాయ అని పలికితే జ్ఞానం లభిస్తుందని, ఓం నమ శివేయ అని పలికితే అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆయన చెప్పిన మాట. ఆయన చివరగా వెళ్ళేటప్పుడు చెప్పిన ఒకే ఒక్క మాటకి నా గొంతులోంచి వచ్చిన పదం, హర హర మహాదేవ శంభో శంకర్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ ఆన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ అరుణాచలం. తమిళ వాళ్ళందరూ తిరువనమలై అంటారు, మనం అరుణాచలం అంటాం. అరుణాచలంలో ఉన్న ఆల్రెడీ మీరు వీడియోస్ చూసే ఉంటారు. మీకు అయితే వీడియోస్ బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే మనం తప్పకుండా లైక్ చేసి కొంచెం షేర్ చేయండి, నాకు యూజ్ అవుతుంది, చాలా మందికి తెలుస్తుంది గిరి ప్రదక్షిణ ఇంకా అరుణాచలం ఇన్ఫర్మేషన్ మొత్తం. అలాగే ఈరోజు అయితే ఇప్పుడు మీకు మన అరుణాచలంలో చాలా ఫేమస్ రమణాశ్రమం ఉంది కదా, రమణాశ్రమం, అలాగే స్కందాశ్రమం, విరూపాక్ష గుహ అన్నీ ఉంటాయి. అవి చూపించడానికి అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు అరుణాచలం టెంపుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడి నుంచి అరుణాచలం టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా విరూపాక్ష గుహ అవన్నీ ఉంటాయి. మొత్తం అవన్నీ చూపిస్తాను. ఓకేనా, వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. మనం రమణాశ్రమం దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంటే, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా రమణాశ్రమం మీద నుంచో మనం ఎక్కడి నుంచో వెళ్తాము. అప్పుడైనా మీరు చూసేయండి రమణాశ్రమం లోపలికి వెళ్ళి. ఇంకా సపరేట్ గా మాత్రం పైకి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం సపరేట్ ఒక రోజు పెట్టుకోండి, బాగుంటుంది. ఈ ఆశ్రమం చాలా బాగుంటుంది. కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. చాలా మంది వచ్చిన వాళ్ళు అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బావిని రమణ అగసమన తీర్థం అని పిలుస్తారంట. దీనికి సంబంధించిన చాలా చరిత్ర అయితే, అరుణాచలం గురించి చాలా విషయాలు నండూరి శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు. ఆయన విషయాలు, ఆయన చెప్పిన మాటలు విని ఇన్స్పైర్ అయ్యి కొన్ని వీడియోస్ చేశాను. ఆయన గురించి తెలుసుకొని కొంచెం అయితే చెప్పాను. చాలా బాగా చెప్పారు ఆయన. మీకు ఎవరికైనా అరుణాచలం గురించి తెలియాలంటే ఆయన వీడియోస్ చూడండి, చాలా అద్భుతంగా చెప్పారు. రమణాశ్రమంలో ఎన్ని నెమళ్ళు ఉంటాయంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఫొటోస్ వీడియోస్ తీసుకునేవారు కానీ చాలా నెమళ్ళు ఉంటాయి. చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. స్కందాశ్రమం, విరూపాక్ష గుహ ఉంది కదా, టైమింగ్స్ చూడండి. ఓపెనింగ్ క్లోజింగ్ టైంలు 8:30 నుంచి 4:30 వరకే. 5:30 కల్లా గేట్ క్లోజ్ చేస్తారు. ఇటువైపు రావాలనుకుంటే చూసుకోండి, టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటి ప్రకారం మీరు పైకి వెళ్ళి ఆల్మోస్ట్ మనకి 1.5-2 కిలోమీటర్స్ దూరం అంటారు, కానీ మొత్తం రాయిల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పెద్దవాళ్ళు నడవడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, చూసుకొని వెళ్ళొచ్చు. రమణాశ్రమం లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు బయటే విడమంటారు. పైకి వెళ్ళాలంటే ఇక్కడ చెప్పులు లేకుండా ఇలా వెళ్ళాలి. వాళ్ళని అడగొచ్చు అనుకుంటా, పైకి వెళ్తాం చెప్పులు వేసుకుంటామని. వాళ్ళని అడిగితే పంపిస్తారేమో, మేము మాత్రం చెప్పులు లేకుండా వెళ్ళాం. అలాగా రమణాశ్రమం చూశారు కదా, కొన్ని షార్ట్స్ అయితే నెమళ్ళు మాత్రం భలే ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తున్నాం, కాకపోతే ఏంటంటే వీడియోస్ తీసుకునేవట్లేదు, కానీ భలే ఉన్నాయి నెమళ్ళు కానీ అవన్నీ. చాలా బాగుంది ప్లేస్. ఇంక ఇప్పుడు పైకి వెళ్తున్నాం. స్కందాశ్రమం, విరూపాక్ష గుహ అవన్నీ. ఇదిగో మనం ఈ ట్రిప్ అయితే సబ్స్క్రైబర్తో వచ్చా కదా, రాజేష్ మనోడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఫస్ట్ టైం సబ్స్క్రైబర్తో అయితే ఒక ట్రిప్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ట్రిప్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ సబ్స్క్రైబర్తోనే. ఏంటనేది తర్వాత చూద్దాం, తర్వాత చెప్తా. ఓకేనా, ఇంకా ఈ వీడియో చూడండి. ఇవన్నీ ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్ముతున్నారు. ఇవి అనుకుంటాం మేము తయారు చేసి, అవన్నీ ఇక్కడ కాదేమో. ఇవి మాత్రం ఇక్కడే తయారు చేసి అమ్ముతున్నారు. అబ్బా, పైకి వెళ్ళడానికి కిలోమీటర్న్నర ఉంది అంతే, కానీ టైం మాత్రం చాలా పడుతుంది, ఎందుకంటే రోడ్డు ఇలా ఉంది. నా బాటిల్ లాగేసుకొని కోతి నీళ్ళు ఎలా తాగుతుందో, కొన్ని ఉన్న నీళ్ళు పంపేసింది, మిగిలిన తాగుదామని ట్రై చేస్తుంది, ఏం రావట్లే.
ఇటు ఇచ్చే అమ్మా, అయిపోయింది వాటర్ ఇచ్చి, వంపేసావు మొత్తం వంపేసావు. ఇప్పుడు తాగుతుంది, వాటర్ లేవు దాంట్లో. దయటిచ్చి చాలే, వంపేసావు వాటర్ మొత్తం, ఇంకా ఆడుకుంటున్నావు దాంతో. ఇచ్చేయి. పొడి కలిసేటట్టు ఓపెన్ లేదు ఇమ్మంటుంటే. స్కందాశ్రమం దగ్గరికి వచ్చాం. 4:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఎవరైనా రావాలంటే 4:30 లోపే రండి ఇక్కడికి. ఇంకా రమణ మహర్షి వేలుముద్రలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక స్వామీజీని అడిగితే నేను తీసుకెళ్తా రండి అన్నారు, మరి చూపిస్తా అన్నారు, చూద్దాం. అరుణాచలం ఇక్కడ నుంచి ఆ దేవాలయాల గోపురాలు చూడండి ఎంత బాగున్నాయండి, భలే కనిపిస్తుంది. ఒక స్వామి తీసుకెళ్తున్నారు లోపలికి. కొంచెం స్టోరీ చెప్తా అన్నారు, ఏదైనా దానికి సంబంధించింది. కొంచెం షార్ట్ కట్ అనుకుంటే ఇది. రమణ మహర్షి స్వామి వారి వేలిముద్రలు ఇవి చూడండి. స్వామివారి వేలిముద్రలు ఎంత అద్భుతంగా ఉంది. స్వామివారి ఇదిగో, ఇదే స్కందాశ్రమం. ఇక్కడ మెడిటేషన్ 7 years చేశారంట. ఇది బ్యాక్ సైడ్ స్వామివారి గుహ. స్వామి ఇది బండి తాగు, వాటర్ అండి తాగు స్లోగా. ఆ కేవ్ లో వాటర్ అవి. రెయిన్ టైం మౌంటైన్ అండర్ గ్రౌండ్ లో పోయి ఓకే వాటర్ డ్రాప్ అవరు ఈ వాటర్ కేవ్ లో వాటర్ ఇవి స్వామివారు ఇచ్చారు. కేవ్ ఎలా ఉందంటే స్నేక్స్ అయి ఉంటాయా. మేము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర చాలా మంది భక్తులు ఉన్నారు. ఎవరితో నార్మల్ గా మాట్లాడుతున్నారు, కానీ మేము అడగగానే ఎక్కడ ఉంది అని అడగగానే నేను చూపిస్తారండి అని చెప్పి తీసుకెళ్తున్నారు. డబ్బులేం తీసుకుంటారేమో అనుకుని ఒక డౌట్ గా అడిగాను, కానీ ఆయనకి తెలుగు అర్థం కాలేదు. తీసుకెళ్తారండి అన్నారు ఫస్ట్ అయితే, కానీ చివరికి డబ్బులు తీసుకుంటారో దేనికోసమో నాకు తెలీదు, చూద్దాం. కానీ రమణ మహర్షి వేలిముద్రలు ఇవన్నీ అయితే చాలా బాగా చూపించారు. అదృష్టం అనే చెప్పాలి ఈ ప్లేస్ ని చూడడం. నేను చూడండి ఇక్కడ ఎంత అదృష్టం ఈ తాకడం. స్కందాశ్రమం బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా వస్తే మిస్ అవ్వకండి. ఆయన ధ్యానం చేసిన గుహ వచ్చినట్టు తప్పకుండా చూడండి. స్కందాశ్రమం బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. విరూపాక్ష గుహ. ఆయనకి తెలుగు కూడా రాదు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ కొంచెం మిక్స్డ్ గా అలా మాట్లాడుతున్నారు, అర్థం చేసుకున్నాం. కానీ చివరికి ఏంటని ఏదో మనసులో చిన్న సందేహం. చూద్దాం, చూపించడం అయితే అన్ని చూపిస్తున్నారు. లాస్ట్ వరకు వెళ్తే కానీ నాకు తెలియదు ఎలా ఉంటుంది అనేది పరిస్థితి. విరూపాక్ష గుహ ఇది కూడా 4:30 క్లోజ్. రమణ మహర్షి గారు ఈ విరూపాక్ష గుహలో 17 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ. ఆయన జీవితంలో జరిగిన చాలా అద్భుతమైన సంఘటనలన్నీ ఈ విరూపాక్ష గుహ దగ్గరే జరిగినాయి. కొంచెం సేపు కూర్చొని ధ్యానం చేసుకోండి ఇక్కడ. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న స్వామివారి ఆశ్రమం ఇది. చిన్నది, చాలా చిన్నగా దేవాలయం, చుట్టూ పోస్టర్స్, ఆ ఫొటోస్, దానికి సంబంధించిన ఇది వివరాలు తమిళ్లో ఉన్నాయి, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి. అలా కొంచెంసేపు కూర్చొని అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశం. స్వామివారు తీసుకెళ్తున్నారు కానీ రాయిలు గుచ్చుపోతున్నాయి. కానీ మనకు తెలియని, ఎవరికి తెలియని అన్ని చూపిస్తున్నారు, చెప్తున్నారు. కానీ ఆయన వీడియో తీయొద్దంటున్నారు. మనం చెప్పి నాకు చెప్తున్నారు, ఈ వీడియో చెప్పుకోమంటున్నారు అంతే. కానీ ఎవరికి తెలియని ప్లేస్ చూపిస్తున్నారు తీసుకెళ్ళి.
అసలు ఈ కొండపైన ఇటు వస్తే ఇన్ని ఉన్నాయా? ఎవరికీ తెలియని ప్లేసెస్ అన్నీ చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా స్వామి తీసుకొచ్చి లోపలికి అన్నీ చూపిస్తున్నారు. ఇదేంటి పార్వతీ టెంపుల్, ఇక్కడ పార్వతీదేవి మందిరం. ఇది జటస్వామి ఆశ్రమం. తమిళ వాళ్ళు సడై స్వామి ఆశ్రమం అంటారు. సడై స్వామి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు. దీని లోపలికి వెళ్తే ఇప్పటికీ చాలా మంది సాధువులు సిద్ధులు ఇప్పటికీ ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారంట లోపల. మనం లోపల ఎలాగుందో చూద్దాం ఒకసారి. గుహలా ఉంది మొత్తం లోపలికి, అలా ఒంగోని వెళ్ళాలి లోపల. చూద్దాం. చీకటే, మొత్తం చీకటిగా ఉంది లోపల. లోపల కొంచెం కూడా గాలి ఇట్లా, కానీ ఆ స్వామి చెప్పింది ఏంటంటే ఒక 10 నిమిషాలైనా లోపల ఉండండి, మీరు అలా మెడిటేషన్ చేయండి, ధ్యానంలో ఉండండి అని చెప్పాడు. అసలు కొంచెం కూడా గాలి ఇట్లా ఫుల్ చెమటలు పట్టేసి అసలు మన వల్ల కాదు. కానీ సాధువులు ఇక్కడ ఎంత కాలమో ఎలా ధ్యానం చేస్తారేమో గాని, అమ్మో చాలా కష్టం. ఒక 5 నిమిషాలు ఉండలేకపోయాం, అలా బయటికి వెళ్ళిపోయాం. మనిషి అంత హైట్ ఉందంతే. ఇక్కడ మధ్యాహ్నం భోజనం టైంలో వస్తే ఇక్కడ భోజనం కూడా పెడతారంట. తప్పకుండా ఆ టైంలో వస్తే మాత్రం మీరు భోజనం చేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఏదైనా ఫలాలు ఉంటాయి కదా, ఏదైనా పండ్లు ఉంటే తీసుకొని రండి, ఇవ్వండి. ఇక్కడ చాలా మంచిది, సాధువులు అటువంటి వాళ్ళు తింటారు. ఇక్కడ నుంచి అరుణాచలంలోని మెయిన్ టెంపుల్ 9 గోపురాలు క్లియర్ కనిపిస్తున్నాయి చూడండి. అదిగోండి, 1 2 3 4 5 6 7 అదిగో 8 9. ఇది అసలైన వ్యూ పాయింట్. ఇది మ్యాంగో ట్రీ కేవ్, అంటే చూత గుహ అని కూడా పిలుస్తారు. రమణ మహర్షి వారు విరూపాక్ష గుహలో అక్కడ చాలా వేడిగా ఉంటుందని కొంతమంది భక్తులు ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఇది ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారంట. ఆయన కొంతకాలం ఈ గుహలో ఉన్నారంట, చల్లగా ఉంటుందని. ఇక్కడ కూడా కొంతకాలం ఆయన ధ్యానంలో ఉన్న ప్రదేశం ఇది. ఈవినింగ్ 5 o'clock మీట్ హాఫ్ కిలోమీటర్ పాయింట్ టార్టాయ్ స్టోన్ సిట్. ఏంటో ఏంటి స్వామి నేమ్? టార్టాయ్ స్టోన్. టాయ్ స్టోన్. రమణ మహర్షి అండ్ సడే స్వామి మీటింగ్ పాయింట్. ఇక్కడ సడైస్వామి మెడిటేషన్, ఓకే. అక్కడ రమణ భవన్ మెడిటేషన్. సడైస్వామి 60 years, అక్కడ రమణ భవన్ 21 years. మ్యాంగో ట్రీ. ఇక్కడ అటెండ్మెంట్ అక్కడ వేల పోయాలి. రమణ మహర్షి గారు అక్కడ మెడిటేషన్లో చేస్తే ఇక్కడ ఉన్న ఇల్లు, పడుకున్నది కానీ తిన్నది కానీ ఏదైనా సరే ఇది ఇల్లు అంట. మ్యాంగో ట్రీ ఉంది కదా ఇక్కడ, అక్కడే దాని పక్కనే ఉంటుంది. స్వామీజీ ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఏదో ఉందంట, చూద్దాం. స్వామీజీ అన్ని చూపిస్తున్నారు, చూద్దాం. మరి లాస్ట్ తీసుకుంటారేమో తెలియదు కానీ చెప్పడానికి అన్ని చెప్తున్నారు. ఇంకా ఏమున్నాయో మరి. ఫారెస్ట్ లోపల కొంచెం లోపల తీసుకెళ్తున్నారు. కానీ ఈ ప్లేస్లు నార్మల్గా వస్తే మనకి ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా స్వామీజీ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, అలాంటి భావాలు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. తప్పితే మనకు ఓన్గా తెలియాలంటే ఇంపాసిబుల్. బాగా చాలాసార్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలుస్తుందేమో తప్పితే నార్మల్ మనకు 1-2 సార్లు వచ్చిన వాళ్ళు తెలియడం అనేది చాలా కష్టం. అన్ని చూపించారు, కొన్ని చోట్ల వీడియో తీయలేదు కానీ లోపలికి తీసుకెళ్ళారు. గుడి లోపలికి కొన్ని చాలా చూపించారు. ఇంకా ఉన్నాయంటే ఏదో చూద్దాం.
దొరకడం ఒక రకంగా అదృష్టం అనుకోవాలి ఆయన. స్వామీజీ ఇప్పుడు తీసుకొచ్చింది అయితే గుహై నమశివాయ జీవ సమాధి అంట. ఇక్కడ తీసుకొచ్చారు. ఓకే, ఇక్కడ కూడా కొంచెం లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేయచ్చు. స్వామీజీ మాత్రం చాలా అద్భుతమైన ప్రదేశాల గురించి అన్నీ చెప్పారు. కానీ ఇంతకీ విషయం ఏంటంటే ఆయన్ని అడిగితే ఆయన ఈ దేవాలయం చూపించి ఆ పక్కన దారి ఉంది అటు నుంచి వెళ్ళిపోండి అన్నారు. ₹1 అడగలేదు, అసలు ఏమీ అడగలేదు. అసలు మీ పేరేంటి స్వామి అని అడిగినా పేరుతో సంబంధం ఏముంది, అంతా నమశివాయ అన్నారు. అసలు నా ఒళ్ళు పులకరించిపోయింది నిజంగా. స్వామి లాస్ట్ లో ఒక మాట చెప్పారు. నేను ఇప్పుడు దాకా నేనేదో అనుకున్నాను, డబ్బులేం అడుగుతారేమో, మమ్మల్ని తీసుకొచ్చారు, అంతమంది మనుషులున్న ఎవరిని పట్టించుకోకుండా మమ్మల్ని మాత్రం ఎందుకు పిలిచారు అని చెప్పి ఏదో భయం ఉంది. కానీ చివరిగా ఆయన అటు వెళ్ళిపోండి అని అంతే చెప్పారు సింపుల్ గా. ఆయన చెప్పిన మాట ఏంటంటే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, నేను ఎవరిని ముట్టుకోను, ఎప్పుడో ఒకసారి ఒకరిని ముట్టుకుంటాను, వాళ్ళని దీవిస్తాను, ఈ రోజు అది మీరు అయ్యారు అన్నారు. అంతే. అసలు నా నోట్లోంచి ఒకే ఒక్క మాట, హర హర మహాదేవ శంభో శంకర్.